ఒక రాక్షసుని కుమారుడే అయినా అతని హృదయం మాత్రం దేవునిలా దయతో నిండిపోయింది. యుద్ధం అతని బలాన్ని చూసింది, కానీ అతని ప్రేమ తన తండ్రిని రక్షించింది. ఈరోజు కథ ఘటోత్కచుడు తండ్రిని కాపాడిన వీరకుమారుడు. స్వాగతం చిన్న చరిత్రల్లోకి. కాలరాత్రిలా కనిపించిన అతని హృదయం బంగారంలా మెరిసింది. ఘటోత్కచుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు. అతని అడుగులు నేలని కదిలించేశాయి. అతని మాయాశక్తులు శత్రువులను గాలిలా ఊదేశాయి. గగనాన్ని కప్పేసే వెలుగు ఆయుధాలు నక్షత్రాల్లా మెరిశాయి. అతడు రావడం మనుషులకే కాదు, దేవతలకు ఆశ్చర్యం కలిగించింది. దుర్యోధనుడు కర్ణుణ్ణి చివరి ఆయుధం వాడమన్నాడు. బాధతోనైనా కర్ణుడు అంగీకరించాడు. వజ్రంలా బలమైన ఆయుధం ఘటోత్కచుని మీద పడింది. చివరి శ్వాసలో ఘటోత్కచుడు నవ్వుతూ అన్నాడు, "ఈ ఆయుధం నన్ను చంపింది, కానీ నా తండ్రిని రక్షించింది." రాక్షసుని రూపంలో ఒక అమాయకమైన ప్రేమ కనిపించింది. ఆ పుత్రధర్మం చరిత్రలో నిలిచిపోయింది. ఒక వీరుడు మట్టిలో కలిశాడు, కానీ ప్రేమ గెలిచింది. ఘటోత్కచుడు తన తండ్రి కోసం ప్రాణాలు త్యాగం చేశాడు. ఇది యుద్ధగాథ కాదు, ప్రేమ కోసం చేసిన పుత్రధర్మగాథ. ధన్యవాదాలు చిన్న చరిత్రలు చూసినందుకు. తర్వాత ఎపిసోడ్లో మరో అద్భుతమైన కథలో కలుద్దాం.